నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, ఈ ఛానల్ గురించి ముందే తెలిసిన ప్రతి ఒక్కరికి ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, మన తెలుగులో మోస్ట్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మ్యాటర్ ముందు మ్యాటర్ తర్వాత సబ్స్క్రైబ్ అనే వర్డ్ తరచుగా యూజ్ చేస్తారు. కానీ కొన్ని తెలుగు ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు మీ సబ్స్క్రిప్షన్ కోసం అస్సలు అడగరు. అందులో ఒకటి ఈ ఛానల్ కూడా. పెట్టిన 600కి పైగా వీడియోస్ లో ఒక్క వీడియోలో కూడా మీకు సబ్స్క్రైబ్ అనే వర్డే ఉండదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనే డౌట్ మీకు వస్తే, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ వాళ్ళందరికీ ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలుసు. ఇదేమి స్టూపిడ్ స్టఫ్ నివ్వదు. ఒక ఫ్యూచర్ బిల్డ్ చేసుకోనికి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోనికి, ఎవ్వరు చెప్పని డిఫరెంట్ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఛానల్ గురించి నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇది. ఎందుకంటే క్రింజ్ కి ఒక జంతువు కూడా అట్రాక్ట్ అవుతుంది, కానీ ఒక మంచి విషయానికి, లైఫ్ లో గ్రో అవ్వాలనే కసి ఉన్న వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ నిజం సింపుల్. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, లైఫ్ స్ట్రగుల్స్, ప్రతి విషయంలో బాధ ఉన్న వ్యక్తులకి నువ్వు ఇది మంచి ఇది చెడు అని చెప్పలేవు. వాళ్లకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా అర్థమవుతుంది. నువ్వు ఈవెన్ ఒక లస్ట్ ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టినా గానీ వాళ్ళు ఆలోచిస్తారు, ఇవి కరెక్ట్ కాదు, మనకు మన ఫ్యామిలీ ఉంది, గ్రో చేయాలి, గ్రో అవ్వాలి, ఇవే వాళ్ళ మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి. కానీ నేను అష్యూర్ ఇస్తాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. కానీ లైఫ్ లో గ్రో అవ్వాలని వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ మీరు ఏమనుకున్నా ఒక విషయం అయితే మంచిగా అనిపిస్తుంది. నేను ఒక్క వీడియోలో కూడా మీకు చెప్పలేదు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి ఇలా అంటూ నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ మీరు చూస్ చేసుకున్నారు. మంచి ఏంది చెడైంది, ప్రజల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరు మ్యానిపులేటర్స్, మన చుట్టూ ప్రపంచంలో ఎంత కఠినత్వం నడుస్తుంది, ఇవన్నీ తెలుసుకోనికి మీరు ముందడిగేశారు. నేను చెప్పకున్నా గానీ ఈ ఛానల్ ని 1,00,000 మంది దాకొచ్చారు. ఇక ఈ వీడియోలో అసలు ఈ ఛానల్ ఎందుకు వచ్చింది, దీనికి సమాచారం, ఆ పేపర్ మ్యాన్ ఆ పేరు ఎలా వచ్చింది, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంది, ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ఏం స్క్రిప్ట్ ఉండదు, ఏం ఎలివేషన్స్ కూడా ఉండవు. నేను క్లియర్ గా చెప్తాను, మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక థ్యాంక్స్ గివింగ్ వీడియో అని గమనించండి. సో ఇప్పుడు పాయింట్ కి వస్తే, మనం టైం ట్రావెల్ చేసి 1900కి వెళ్ళాలి. ఏంది ఈ ఛానల్ అప్పుడు స్టార్ట్ చేశారా అంటే అలా కాదు. దీనికి వచ్చిన పేరు ఎర్లీ 2000s లో ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే నా స్టోరీ వినాలి. మేబీ కొంచెం వింతగానే ఉండొచ్చు, కానీ కించపరచకండి. సో ఆబ్వియస్లీ ఒక పూర్ ఫ్యామిలీనే, పెద్దగా ఆశలు కూడా లేకుండే స్కూల్ కి వెళ్లే టైం అది. ప్రతి విషయం చూసినా గానీ ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. మేబీ 8th క్లాస్ కావచ్చు నేను. ఆ మూమెంట్ లో నేను ఒక రోజు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ గాడు వచ్చేసి నా పక్కన కూర్చొని, మామ ఎర్లీ మార్నింగ్ ఒక పని ఉందిరా అని చెప్పాడు. వెళ్ళినందుకు 50 నుంచి 100 రూపాయల మధ్యలో ఎంతో అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఆ పని ఏంటంటే న్యూస్ పేపర్ ఇంటింటికి వేయడం. ఇది కూడా నాకు ఎందుకు చెప్పాడంటే, నా దగ్గర ఒక సైకిల్ ఉండేది, ఇంకా మా ఫ్రెండ్ దగ్గర కూడా ఇంకో సైకిల్ ఉండేది. సో ఇద్దరం కలిసి వెళ్దామని. కానీ విషయం ఏంటంటే, క్లాస్ రూమ్ లో 4-5 కూడా సైకిల్ ఉంది, కానీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గానే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లాంటి వాటికి పంపించకుంటూనే ఉన్నారు. కానీ మన లైఫ్ అలా కాదు కదా. సో ఇక మా ఫ్రెండ్ నేను సైకిల్ పట్టుకొని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి, నేను లేవనప్పుడు వాడింటికి వచ్చి డోర్ కొట్టడం, వాడు లేవనప్పుడు నేను వాడి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టడం, అలా స్టార్ట్ అయింది. ఆకాశంలో ఉండే మబ్బులు, ఆ మబ్బుల మధ్యలో వెళ్తున్న ఫీలింగ్ ని తెచ్చుకొని ఆ పొగ మంచులో ప్రయాణం స్టార్ట్ చేసేది. ఆ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టరీ ఉండేది. అంటే అది ఒక షాప్ లాగా. ఆ షాప్ నుంచి పేపర్స్ ని తీసుకొని ఇంటింటికి పంచాలి. మా ఫ్రెండ్ గాంది వేరే గల్లీ, నాది వేరేది. పేపర్స్ ని క్యారల్ కి కట్టి ఇంటింటికి వేసుకుంటూ వెళ్లేది. 5 రోజులకు ఒకసారి పేమెంట్ వచ్చేది, బట్ ఎంత కూడా గుర్తులేదు, కానీ ఎంతో కొంత వచ్చేది. కానీ గుర్తుందనే విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ గ్యాప్ ఉంది కదా, పేపర్ ని తీసుకొని సైకిల్ కి కట్టి ఇంటింటికి వెళ్లే దారిలో ఎవరు కూడా తోడుండకపోయేది. మా ఫ్రెండ్ గాడు వేరే గల్లీ, నేను ఇంకొక గల్లీ. కొన్నిసార్లు కుక్కలు కూడా వెంబడించేవి. కానీ ఆ గ్యాప్ లో ఇమాజినేషన్ ఉంటది కదా. మన ఐన్స్టైన్ చెప్పాడు, ఇమాజినేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అని. ఇక చదువు పెద్ద చదవకపోయినా ఆ వర్డ్ మాత్రం గుర్తుండేది. ఇక ఇమాజినేషన్ స్టార్ట్ చేసేది. ఇంకప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి కామిక్స్ ని ఎక్కువ చూసేది. ఇక నా గురించి నేను ఆలోచించేది. వాళ్ళందరూ సూపర్ మ్యాన్ అయినా, స్పైడర్ మ్యాన్ అయినా, శక్తిమాన్ అయినా, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళని సూపర్ హీరోస్ అంటున్నాం. సో నేను కూడా ప్రజలకి హెల్ప్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసి వాళ్ళు పేపర్ కోసం వెళ్ళకుండా నేనే పేపర్ తీసుకుపోయి ఇయ్యడం సిల్లీగానే ఉండొచ్చు. కానీ నాకు అక్కడ ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఎందుకు నా పేరుని నేను పేపర్ మ్యాన్ అని పెట్టుకోవద్దు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఉంది కదా, సో నేను పేపర్ మ్యాన్ అని పెట్టుకొని మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకునేటోడిని పేపర్ మ్యాన్ అని. వాళ్ళందరికీ సిల్లీగానే ఉండొచ్చు, నవ్వుకోవచ్చు, కానీ నాకు అది కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ లానే ఉండేది. టు బి హానెస్ట్, ఇప్పటి వరకు కూడా నాకు అలానే ఉంటది. అందుకనే ఈ ఛానల్ కి హ్యాండిలర్ నేమ్ పేపర్ మ్యాన్ తెలుగు అని వచ్చింది. ఇక సమాచారం గురించి అనుకుంటారా, కామిక్ సైడ్ అలా ఇమాజినేషన్ ఉంటుంది,
ఉంటుంది, కానీ అదర్ సైడ్ మన బిజినెస్ కూడా ఒకటి ఉండాలని ఉంటది కదా. దానికి నేను అనుకునేది, ఇన్ని వేల పేపర్స్ వస్తున్నాయి, నా సైకిల్ ముంగ టైర్ కూడా లేస్తుంది, అన్ని పేపర్స్ అంతమంది కొంటున్నారు, సో మనం కూడా ఒక పేపర్ ని పెట్టొచ్చు కదా అనే కాన్సెప్ట్ యూజువల్లీ ఎవరికైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏం తెలియదు, కాలేజ్ లో వచ్చినప్పుడు కూడా ఏ దారిలో వెళ్ళాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏది కూడా తెలియదు. కానీ యాజ్ వి కమ్ టు ఏదో ఒక జాబ్ లో జాయిన్ అవ్వాలని ఉన్నప్పుడు మన మైండ్ ఈజీగా చేంజ్ అవుతుంది. మనం ఎందుకు కంపెనీ పెట్టలేము, మనం ఎందుకు మన మేనేజర్ పొజిషన్ లో ఉండలేము, ఇలాంటివే. స్కూల్లో ఎందుకు రాలేదు ఈ ఆలోచన, ఈవెన్ కాలేజ్ లో కూడా రాలేదు. ఎందుకంటే నువ్వు అప్పుడు ఉన్నది ఒక కంఫర్ట్ జోన్ లో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అవన్నీ బాధలు నీకు రావు. బట్ నువ్వు ఎప్పుడైతే మనీ ఏం చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు నీకు ముందడుగు ఎలా వేయాలి అనే ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు సమాచారం అనే పేరు కూడా, నా పేపర్ కూడా బిల్ చేసుకొని నేను ప్రతి ఒక్కరికి పంచితే ఇన్ని పంచాయతీలు ఉండేవి కదా అని ఒక చిన్న బిజినెస్ లాగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్స్ ని మాక్సిమం సేల్ చేసేది. సో ఆ పేపర్స్ లో ఇంక్లూడ్ అయ్యి సమాచారం అనే పేపర్ ని మనం ప్రింట్ చేయాలి అనే ఒక ఆశ. కానీ హార్డ్లీ ఆ వర్క్ చేసింది 2-3 నెలలు కావచ్చు, అది కూడా వింటర్ టైం ని. మేబీ కష్టపడ్డామో, లైఫ్ లో ఒక మూమెంట్ ఎంచుకున్నామో, కానీ అదొక మెమొరబుల్ థింగ్. సో ఈ ఛానల్ కి అలా ఈ 2 పేర్లు వచ్చాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఈ ఛానల్ ని నువ్వు పెట్టగానే హిట్ అయిందా అని చెప్పి. అలా కాదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు జాబ్స్ మీద, యూట్యూబ్, సోషల్ మీడియా మీద పడుతున్నారో, అప్పుడు నేను కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 20 జీమెయిల్స్ కి పైగా క్రియేట్ చేసుకున్నా, ఒక్క ఛానల్ అయినా హిట్ కొడుతుందేమో అని. ఈవెన్ లాక్ డౌన్ లో కూడా ట్రై చేశాను, కానీ నథింగ్, ఏది కూడా హిట్ అవ్వలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఇదేమంత ఈజీ విషయం కాదు. కన్సిస్టెన్సీ పీక్ లో ఉండాలి, నీ డెడికేషన్, నువ్వు ఇచ్చే స్టఫ్ ప్రతి ఒక్కరికి నచ్చాలి. అందులో చిన్న ఫ్లాస్ ఉన్నా మొత్తం వెళ్ళినట్టే. అలా 20 జీమెయిల్స్ పైగా చేసుకున్నాను కదా, ఒక్కడు కూడా హిట్ కాలేదు. ఇవన్నీ మనకు సెట్ కావు అని నేను క్విట్ చేయొచ్చు, కానీ నేను చేయలేదు అలా. బట్ ఈ మీన్ టైంలో జాబ్స్ కోసం, ఏదైనా ఒక స్టార్ట్అప్ కోసం తిరుగుతూనే ఉన్నాను. మేబీ అందరు చేసే పనే అది, అందులో ఏం పెద్ద విషయం ఉంది అనే థాట్ మీకు వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, స్టార్ట్అప్ అయినా జాబ్ సర్చింగ్ అయినా ప్రతి విషయంలో నువ్వు కలిసేది మనుషులతోటి. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి ఒకేలాగా రోబోట్ లాగా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. నువ్వు ప్రాపర్ వేలోనే వెళ్తూ ఉండొచ్చు, కానీ నీ ఎదురుగా వచ్చేవాడు డిఫరెంట్ గా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేయాల్సిందే. నువ్వు స్ట్రాంగ్ గా నిల్చుంటే నువ్వు నిల్చుంటావు, లేదా నేను తొక్కి నీ మీదకి వెళ్ళి వెళ్తారు. సో ఈ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. కలిసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ బిహేవియర్ ఏంటిది, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు స్కూల్ లేదా కాలేజ్ అయిపోయిన వెంటనే ప్రపంచంలోకి వచ్చినట్టు వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఏదో ఒకటి గ్రో అవ్వాలి అని వెళ్తూ ఉంటారు. కానీ అంతకంటే పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని క్యాలిక్యులేట్ చేసి ఉన్నారు, అందరినీ కూడా చూసున్నారు. ముందు వచ్చే స్టార్టర్స్ ని, ఎంప్లాయీస్ ని ఎలా తొక్కాలి, ఎలా వాళ్ళతో పని చేయించుకోవాలి, ఈ ప్రతి ఒక్క విషయాలని వాళ్ళు చూసుంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో యాజ్ ఎ స్టూడెంట్ తర్వాత జాబ్స్ లో నువ్వు ఎంటర్ అయినప్పుడు నువ్వు ఈదర్ ఫాల్ అవ్వచ్చు లేదా రైజ్ అవ్వచ్చు. నువ్వు స్ట్రాంగ్ గా ఉండి స్టాటిక్స్ అన్ని తెలిసి ఎవరితో ఎలా డీల్ చేయాలి ఇవన్నీ తెలుసున్నాయంటే నువ్వు ఖచ్చితంగా గ్రో అవుతావు. కానీ తెలియలేదంటే ఆ లోకంలో నువ్వు కొట్టుకపోయినట్టే. సో నేను కూడా ఫేస్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని పక్కన పెట్టి బిజినెస్ లో, స్టార్ట్అప్ లో వెళ్ళినప్పుడు చాలా మందిని కలిసాను. హానెస్ట్లీ చెప్పాలంటే అందరూ వెరైటీ క్యాండిడేట్స్. అసలు వీళ్ళని మనుషులని ఎలా కేటగరైజ్ చేస్తాం? ఎందుకంటే వాళ్ళు మన థాట్స్ కి హానెస్ట్లీ పీక్స్ లో ఉన్నారు. మనం ఆలోచించే ముందే వాళ్ళు మనం తీసి పక్కన పెడుతున్నారు. నో మ్యాటర్ నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎన్ని స్టాటిక్స్ తెలిసినా కానీ నువ్వు రికగ్నైజ్ అవ్వాలంటే నువ్వు ప్రజల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకు తగ్గట్టుగా నువ్వు మెదలాలి. ఈ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో ట్రై చేశాను, బుక్స్ చదివాను, కూర్చున్నాను, రీసెర్చ్ చేశాను, వచ్చిన మనుషుల మీద అప్లై చేశాను. వావ్, ఇదేదో బానే ఉంది. న్యూస్ పేపర్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఉండేనో ఇక బుక్స్ మీద కూడా అలానే ఇంట్రెస్ట్ వచ్చింది. చదవడం స్టార్ట్ చేశాం. 48 Laws of Power, ద మౌంటైన్ ఇష్యూ, ఆటోమిక్ హ్యాబిట్స్, ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా మనుషుల నేచర్ ఎలాంటిది. ఇప్పుడు నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. గాంధీ తాత లాంటి మనసు నీకు లేదా? మీకు కూడా ఉంటుంది. భగత్ సింగ్ లాంటి మైండ్ సెట్ మీకు ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ స్టాటిక్స్ ఏంటంటే నువ్వు ఎదుటి పర్సన్ ఎలా డీల్ చేస్తున్నావని. ప్రతి ఒక్కరి ఆలోచన బానే ఉంటుంది, కానీ నువ్వు డీల్ చేసే వ్యక్తి నీకంటే పై ఎత్తేసాడంటే నువ్వు ఖచ్చితంగా కుప్పగూలినట్టే. సో ఇక నేను డిసైడ్ అయ్యాను. తెలిసిన కొన్ని స్టాటిక్స్, తెలిసిన కొన్ని విషయాలు సర్చ్ చేస్తే మన తెలుగులో మాక్సిమం చాలా తక్కువ మంది చెప్తున్నారు. లిటరల్లీ హ్యాండ్స్ మీద జియో పాలిటిక్స్ గురించి, న్యూస్ గురించి ప్రతి ఒక్కరు, ఫ్యాక్ట్స్ గురించి అయితే ఇక చెప్పలేం. మన ఇండియా మొత్తం వాటి మీదనే. ఈవెన్ రిలీజియన్
రిలీజియన్ మీద కూడా గ్రో అవ్వటానికి యూజ్ చేసుకొని పైకి వెళ్తున్నారు. కానీ ఎవ్వరు చెప్పండి ఏంది, మనుషుల బిహేవియర్ గురించి, సైకాలజీ గురించి, డార్క్ సైకాలజీ గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేసేది అదే, కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. ప్రతి ఒక్కరు తీసుకునే గాలి అదే, కానీ గాలిని ఎవరు చూడనట్టు. సేమ్ ఇక్కడ కూడా అదే ఉండే. సో చెప్దాం, యంగ్ పీపుల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎలా చదువుకోవాలి, ఏం స్టాటిక్స్ ఉంటాయి అని ఒక డల్లర్ కి ఒక టాపర్ ఎప్పుడు చెప్పడు. టాపర్ కి తెలిసిందంటే వాడు సైలెంట్ గానే ఉంటాడు. ఎందుకంటే ఒక డల్లర్ ఉన్నప్పుడే వాడు టాపర్ అవుతాడని. ఇక్కడ డల్లర్ చదవడానికి కాదు, వానికి ఆ స్టాటిక్స్ తెలియదు, ఎలా చదవాలో కూడా తెలియదు, ఎలా మెమరైజ్ చేసుకోవాలో తెలియదు. జస్ట్ టీచర్ చెప్పింది ఇది చదువుకొని రేపు పొద్దుగలరా అని వాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు చదువుతాడు. బట్ నెక్స్ట్ డే మర్చిపోతాడు. ఎందుకు? వాడు ప్రాపర్ వేలో చదువుతలేడు, కొన్ని ట్రిక్స్ ని వాడు యూజ్ చేస్తలేడు. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటిది? వాడు ఫెయిల్ అయినట్టు. ఆ మార్క్ ఫ్యూచర్ వరకు వెంబడిస్తుంది. కానీ వానికి స్టాటిక్స్ తెలిసి ఉంటే, వానికి ట్రిక్స్ తెలిసి ఉంటే మాక్సిమం టాపర్ రాకపోయినా కానీ వాడు అట్లీస్ట్ యావరేజ్ లో ఉంటాడు. సో అందుకని ఛానల్ స్టూడెంట్ కైనా ఈవెన్ గ్రో అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసే క్రింజ్ ని అవన్నిటిని పక్కన పెట్టండి. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ నువ్వు వాటికి స్టిక్ అయినావంటే నువ్వు నీ ఫ్యామిలీకి ఏ మాత్రం హెల్ప్ చేయనట్టే. సో ఈ స్టూడెంట్స్ కోసం కూడా నేను ఒక బుక్ తీసాను, స్టూడెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫీస్ అని. వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండకుండా ఈజీగా చదువుకోనికి. ఇక అలానే కాలేజ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కటి వచ్చు, ప్రతిదీ టాప్ ర్యాంక్ లోనే ఉన్నారు. కానీ విషయాలు ఉంటాయి చూడు, ఇంటర్వ్యూలో అయినా, మనుషులతో మాట్లాడటం అయినా, సబ్జెక్ట్ ఎంత వచ్చినా ఎక్స్క్యూజ్ చేయనప్పుడు అది ఫెయిలే. నువ్వు స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలన్నా కానీ మనుషులని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఆగే ఆలోచించండి, పొలిటీషియన్ కి ముక్క రాకపోయినా గానీ కొన్ని వేల మంది మనుషులని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ నేచర్ ని నేర్చుకున్నారు. నేను అలా అని నువ్వు చదవద్దు అంటలేను. వన్ హ్యాండ్ లో నీకు ఎడ్యుకేషన్ ఉన్నా గానీ అదర్ హ్యాండ్ లో నువ్వు సైకలాజికల్ టర్మ్స్ ని, మనుషుల మైండ్ ని చదవటం, అర్థం చేసుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అదొక క్రూషియల్ పార్ట్. సో ఇక ఈ ఛానల్ ని ఓల్డ్ పేరు పెట్టి, ఎప్పుడు 2000s లో నా న్యూస్ పేపర్ కోసం పెట్టుకున్న పేరుని నా ఛానల్ పేరు లాగా పెట్టుకున్నాను. నా హ్యాండిలర్ నేమ్ ని నా సూపర్ హీరో నేమ్ తోటి కంపేర్ చేశాను. ఇక ప్రజలకి ఒక మంచి అర్థమయ్యే విషయాలని, ఎవరు చెప్పని స్టాటిక్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎన్నో యుద్ధాలు, హానెస్ట్లీ చెప్పాలంటే కొన్ని వేల యుద్ధాలు, World War I, World War II, ఇలా ప్రతి ఒక్కటి, మనుషులు చనిపోవడమైనా పుట్టడమైనా, ఏ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లో అయినా ప్రతి విషయంలో ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటంటే అది మైండ్, మనుషుల మైండ్. పైసల గురించి కాదు ఇక్కడ కాన్సెప్ట్. నువ్వు రిచ్చా, పూరా, ఇవన్నీ గురించి కాదు. నీ మైండ్ ఎలా ఉంది అనేదే మ్యాటర్. అది చాలా పవర్ఫుల్ టూల్. నువ్వు దానికి ఎంత ఫీడ్ చేస్తున్నావు, ఏ స్టఫ్ ఫీడ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి నువ్వు మానిటర్ చేయాలి. ఎందుకంటే ఆ బ్రెయిన్ నేను ఒక డేలో మంచి పొజిషన్ లో పెడుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.